ప్రతిక తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పై చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సమావేశం కూడా సఫలీకృతమైంది. దానికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ప్రకటన చేస్తారు. నమస్కారం. థాంక్యూ. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులైనటువంటి మంత్రులు శ్రీధర్ బాబు గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ఇతర సెక్రటరీస్కు, ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి చైర్మన్గా, స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్నా లేకున్నా తదితర అందరు మంత్రులందరికీ కూడా మా కృతజ్ఞతలు. మా కష్టాలని వాళ్ళు అర్థం చేసుకొని పాత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు నెత్తిన పడ్డా కూడా అసలు ఎటువంటి కల్మషం లేకుండా మేము ఇంత స్ట్రైక్ చేసినా కూడా మా యందు దయించి మాకు 600 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేయడం అనేది దసరా పండుగ ముందు మాకున్నటువంటి అధ్యాపకులకు, మీ తరఫు రావటువంటి స్టాఫ్కి అందరికీ కూడా ఒక శుభసూచకము. సో మేమందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఉన్నాము. మేము ఈ రోజు నుంచి ఏదైతే సమ్మె ప్రకటించామో దాన్ని మేము విరమించుకుంటున్నాము. సో ఈ ప్రభుత్వానికి ఇన్ని రోజులు ఏదైతే మేము సహాయ సహకారాలు మాకు కృతజ్ఞత ఉన్నామో అదే రకంగా కూడా ఇక ముందు కూడా ఉంటామని చెప్పేసి మేము ముఖంగా చెప్తున్నాం. ప్రతిక తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పై చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సమావేశం సఫలీకృతమైంది. దాంతో ప్రైవేట్ కాలేజీల బంద్కు యాజమాన్యాలను విరమించుకున్నాయి. రేపటి నుంచి యథావిధిగా కళాశాలలు తెరుచుకోనున్నాయి. 1200 కోట్ల బకాయిల్లో ప్రస్తుతం 600 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మరో 600 కోట్ల రూపాయలను దీపావళిలోగా ఇస్తామంది ప్రభుత్వం. ఇందుకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఒప్పుకున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా బంద్ ని విరమించుకున్నట్లు కూడా యాజమాన్యానికి సంబంధించిన అధ్యక్షులు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం 600 కోట్లు చెల్లిస్తామని కూడా ఒప్పుకోవడం జరిగింది. మరో 600 కోట్ల రూపాయలని దీపావళిలోపు కూడా చెల్లిస్తామని ప్రభుత్వం తెలపడం కూడా జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాలల యాజమాన్యాలు, వారి ప్రతినిధులు అందరం కలిసి మీ ద్వారా రాష్ట్రానికి, రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థి లోకానికి ఒక సమాచారం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, మీ అందరికీ తెలిసిందే ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వాలకి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేదలకు సంబంధించినటువంటి వాళ్ళు, బలైన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలందరినీ కూడా ఆర్థిక పరమైనటువంటి భారం వారి మీద పడకుండా ప్రభుత్వ పరంగా ఆ బాధ్యత తీసుకొని చదివించాలనేటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం కూడా
అదే లక్ష్యంతో అంతే చిత్తశుద్ధితో ఈ విద్యార్థి లోకానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే యావత్ క్యాబినెట్ కానీ ఆ ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికి తెలిసింది. సరే, గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక దశాబ్ద కాలం ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి వ్యవస్థని చిన్నాభిన్నం చేసి కొన్ని సంవత్సరాలుగా వారికి చెల్లించాల్సినటువంటి ఫీజులను చెల్లించకుండా అక్యుములేట్ చేసి ఆ భారాన్ని మాకు వారసత్వంగా ఒప్పచెప్పిపోతే వారు విచ్ఛిన్నం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను కానీ వ్యవస్థలను కానీ బాగు చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి పేర్చుకుంటూ ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సంబంధించినటువంటి సమస్యల్ని ఆయా కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని, అది భారమైనప్పటికీ ఇబ్బంది అవుతున్నప్పటికి కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏ అయితే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన ఆ నిధుల్ని విడుదల చేయాలని, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా అటువంటి పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు సహచరులు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి ఈరోజు యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో అట్లాగే ఈరోజు సుదీర్ఘంగా నిన్న ఈరోజు చర్చించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాల్ని ఆలోచనలు వాళ్ళు కూడా స్వాగతిస్తూ వారు ఇచ్చినటువంటి పిలుపుని సమ్మెకు సంబంధించినటువంటి పిలుపుని విరమించడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.